ఫ్రెండ్స్, సలార్ 2 అప్డేట్ అయితే రాబోతుంది. అండ్ అది వచ్చేసి ట్విట్టర్లో ఒక చాలా అంటే ఫిలిం స్కోప్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. 25th ఒక అప్డేట్ అయితే వస్తుందని అయితే అనౌన్స్ ఒక ట్వీట్ అయితే చేశారనమాట. సో ఇదైతే చాలా ట్రెండింగ్ అయితే మారుతుందనమాట. అండ్ ఇది వచ్చి ట్రూ ఆర్ ఫాల్సా అంటే ఇది వచ్చి ట్రూ అని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే కరెక్ట్గా 6 days బ్యాక్ అంటే 6 days 7 days బ్యాక్ అనుకుంటా లోకేష్ కనకరాజుది అల్లు అర్జున్ గారిది ఒక మూవీ వస్తుందని అయితే వాళ్ళైతే అఫీషియల్గా అయితే చెప్పలేదు. మైత్రి మూవీ వాళ్ళు కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఈ ఫిలిం స్కోప్స్ అనే వాళ్ళైతే ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఆ ట్వీట్ చూసి ఒక్క టుమారో వస్తుందని అయితే చెప్పారు. బట్ సేమ్ ఆ రోజు వచ్చేసింది అనమాట. అల్లు అర్జున్ది ఏఏ 23 అనే గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు చూసుకుంటే సలార్ సీక్వెల్ అనౌన్స్మెంట్ January 25th or 26th అయితే వస్తుందని అయితే చేశారనమాట. అండ్ నాకైతే కొద్దిగా హోప్స్ అయితే ఉన్నాయి భయ, ఎందుకంటే వస్తుందని అయితే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఏఏ 23 అప్డేట్ వస్తుందన్నప్పుడు కూడా నేనంత నమ్మలేదు. కానీ వచ్చాకైతే నమ్మేసా. వీళ్ళు ఏది ఇచ్చినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రూవ్ ఇస్తారనమాట. సో నాకైతే వస్తుందని అయితే కొద్దిగా హోప్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటని డెఫినెట్లీ కమెంట్లో చెప్పండి. వస్తే Jan 25th or 26th అయితే వస్తుంది. రెడీ ఉండండి, నేను వీడియో సెపరేట్ అనేది చేస్తా. అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీళ్ళు అండ్ మూవీ అప్డేట్ అయితే వస్తుంది అనమాట. దాని నుంచి వీడియో సెపరేట్ అయితే చేస్తాను. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటని ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. అండ్ నాకు స్పిరిట్ ఎక్కువ ఇష్టమా సలార్ ఎక్కువ ఇష్టం అంటే నాకు రెండు ఇష్టం. బట్ ఎక్కువ నచ్చింది మాత్రం సలార్. ఆ ఫైట్ సీక్వెన్స్ భయ్యా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్లో వచ్చే సీక్వెన్స్ ఫైట్ కానీ అండ్ క్లైమాక్స్లో వచ్చేదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అసలు నాకు అది చూసాక నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయి ఇంకా బాగా ఫ్యాన్ అయ్యా. అండ్ ప్రభాస్ అన్నకైతే మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటని డెఫినెట్లీ కమెంట్లో చెప్పండి. మరి ఉంటాయి కానీ భయ్యా నిజం చెప్తున్నా, సలార్ 2 వస్తే మాత్రం ఏ రికార్డు మీద పక్కా 2000 crores కొట్టేదాకా అయితే వదలనమాట. పక్కా ఈసారి రికార్డ్స్ లేచిపోతాయి. 2000 crores వస్తాయని అయితే నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే అక్కడ ఉండేది సలార్ ఫస్ట్ పార్ట్తోనే 1000 కోట్ల దాకా కొట్టినోడు ప్రభాస్ అన్న రేంజ్ అది. 2000 సెకండ్ పార్ట్తో మరి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా.